కోకిల కోకిల వచ్చేసా, నీ భావన వచ్చేసా. చిచి, కోకిల కుకు అనాల గాని చిచి అనకూడదు. నువ్వంటేనే నాకు అసహ్యం. నీ మొహం నాకు చూపించుకో. గ్రుడ్డిన గుట చేత కొంతకాలం వేలెపుడమి పాండురాజు ఇప్పుడు కొడుకులేనుకోదొటంగిరి. మామయ్య కోకిల నన్ను చీకొట్టింది. ఆ కారణమున గ్రుడ్డిదయ్యను మాట కూడా నాకు. మామయ్య పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మామయ్య. అల్లుడా భీమసేన, ఏల ఈ తొందర? సర్వమెరింగియూ నన్ను నెపపెట్టుట న్యాయమా? గత 6 ఏండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదనియే వాక్రుచ్చుచున్నది. నిన్ను గనినప్పుడెల్లా శాగునింతమును వల్లించుతూనే ఉన్నది. వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి 6 గృహములను మార్చి తిని ఇది 7వ గృహము. ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు. పొమ్మావలకు ఇంకా గృహములను మార్చు శక్తి నాకు లేదు. పొమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పింపజాల. నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను. మరి 2 దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు. నీవు నా సాధన కట్టుపడక పొమ్మావలకు. ఒరే కురుకుల కాంతార దవానలాభిధేయ రాజేయ. డజన్ ఎంతయ్యా? 6 రూపాయలండయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అట్టిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఆగు, ఆగలగా. నమస్కారం అండి. ఏటి సింహాచలం కొండమేనా? చందనం వలుపులో తిరిగే పోకిరి కుర్రోండాగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తున్నా. ఏటి కథ? నేను పోకిరి కుర్రాను కానండి. ఓ ఆఫీసులో చాకరీ చేసుకుని బతుకుతున్న బుద్ధిమంతుడిని. ఏటి నాగొచ్చినావేటి? ఒకసారి చూసి పెడదామని. ఎవరి? అయ్యో, అపార్థం చేసుకోకండి, మిమ్మల్ని కాదు, ప్రభని, చంద్రప్రభని. మా అమ్మాయి గురిని కలాలని ఎందుకు అనుకుంటున్నావేటి? అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడేలు అని అడిగేస్తే చేతకాని వాడు ఫెడేలు వాయించినట్టు అపశబ్దాలు వస్తాయండి. అయినా సరిగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను నేను ప్రభగారిని ప్రేమిస్తున్నానండి. చూడు బాబు, ఈ హైదరాబాద్ లో దోమ కుట్టడం ఎంత తేలికో, కుర్రకారులో ప్రేమ పుట్టడం కూడా అంతే తేలిక. పేమిత్తన్నాను అని సొంగ కారుచుకుంటా యాదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గి చేసేసిన నీలాంటి మగ పురుషుల్ని లక్షల మందిని చూసినాను. ఇలాగ నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ వెనక ఆ అమ్మని మోసం చేసినావో పనసకాయ చెక్కినట్టు నీ బుర్ర చెక్కేయగలను. జాగ్రత్త. అవసరం రాదండి. ప్రభగారు అమాయకమైన మొహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధి పుడుతుంది? ఆ పని చేస్తే వాడు మనిషి కాదు, రాక్షసుడు. నేను రాక్షసుని కానండి, ప్రేమికుణ్ణి. మీ అమ్మాయి గారికి నా కండ్రెప్పల గొడుగు పెడతాను, నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. నాకు తెలుసు బాబు, మా పెబమ్మ గారు చాలా అదృష్టవంతురాలు. బాబు, నేను చూడగానే అనుకున్నాను బాబు నువ్వు అందరు కుర్రోళ్ళు ఆటోడివి కావని. అయినా పరీక్ష చేద్దామని ఇట్ట పెసిల్ వేసినాను అంతే. రా బాబు, అమ్మాయి గారిని శుద్ధిగా రా. నీ మధ్య నానెందుకు పానకంలో పుడకనాగా? నేను వెళ్తానమ్మా. మధ్యనొచ్చి చూస్తా ఉంటా. 3 ముళ్ళు పడిదాకా మడిసికి మధ్యన కనీసం 3 అడుగులు దూరం ఉండాల. అది గుర్తెట్టుకోండి. నాకు రోజు మీరు కల్లోకి వస్తున్నారు. ఓ ఆడపిల్లలా చెప్పుకోకూడదేమో నాకు తెలీదు, అయినా చెప్పేస్తున్నాను. నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి. అన్నిట్లోనూ మీరే బాబు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎదురు చూస్తున్నాను. నాకోసమా? కాదు, చావు కోసం. అదేమిటండి?
ఏమండి ప్రభగారు ఏమండి ఏమండి ప్రభగారు ప్రభగారు ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏమైంది నేడుపు ప్రభగారు? ఏమండి, ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి? ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకొని తినేస్తారా? ఛే, ఎంత రాక్షసుడైనా అలాంటి పని చేయలేడు. కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి. మీ బావగారు ఎవరు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి. పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా, ఆ విస్తల కుప్ప మీద దొరికానట. ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు. అక్కడే పెరిగానండి. నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే, ఎవరు కనిపించరు. అలాగే పెరిగానండి. 5 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి. దేవుడంటే ఆయనే కావాల్సి అనుకున్నాను. ఆయన నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. వద్దు, బావా అని పిలవమనేవారు. ఆయన పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని. మొన్న చెప్పారండి, ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట. ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి. అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని. నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడేది. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి. అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి. ఊరుకోండి, ఇంకోసారి మాట అనకండి. 5 ఏళ్లు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా దౌర్భాగ్యుడు? వాడిగా లేడనా? ఎక్కడ ఉంటాడా మన్మధరావు? తెలీదండి, కనుక్కోలేదు. వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభు గారు. నిజంగానండి? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రమాణ పూర్తిగా. కోకిల నన్ను చూసి నవ్వాలి కిలకిల. బాగున్నావా పెద్దనాన్న? మీ ఆవిడ అడుక్కునేవాడితో లేచిపోయింది కదా, తిరిగి వచ్చేసిందా? కోకిల అమ్మాయి, కాబోవు పెనిమిటిని పెద్ద తండ్రి అని సంబోధించుతుంటివా? ఏమైనది నీకు? తాతయ్య, తాతయ్య, నన్ను తాతయ్య అని సంబోధించుతుంటివా? నేను నీ పితామహుడను కాను, జనకుడను, గండభేరుండ నామధేయుడను. ఊరుకో తాతయ్య, నువ్వు మా నాన్నవేమిటి? మా నాన్న పేరు హరిగ్రీవుడు. అవును, నేను ఇక్కడున్నానేమిటి? మా వారు ఎదురింట్లో ఉన్నారు. పిల్లలు ఏమైపోయారో ఏమిటో. ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య. మావయ్య, కోకిలకి ఏమైంది? బహుశా నా కుమార్తెకు గత జన్మ స్మృతులు జ్ఞప్తికి వచ్చినవేమో. అల్లుడా భీమసేన, నీవు కడుంగడు దురదృష్టవంతుడవు. ఏలననా ప్రళయ నిర్ఘాతమరజతబద్ధవచ్చు, హేమశైలమ్ము కొనగ్రోట నెత్తవచ్చు, దివిని భువిని